మాజీ మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2014-19 మధ్యకాలంలో జరిగిన తుని రైలు దగ్ధం కేసులో కాపు నేత ముద్రగడ పద్మనాభం సహా మరో 40 మందిపై అప్పట్లో కేసు నమోదైందని, ఆ తర్వాత సరైన సాక్ష్యాలు లేకపోవడంతో కోర్టు కొట్టివేసిందని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అప్పటి ఘటనపై తాజాగా ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లాలనుకుందని చెప్పారు. సీఎం చంద్రబాబుకు కాపులు అంటే ఎందుకంత కోపమని ప్రశ్నించారు. కాపులను బీసీలోకి చేరుస్తామని మేనిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు ఇప్పుడు ఈ అంశంపై పట్టించుకోవడం లేదన్నారు. కాపులను బీసీలో చేర్చాలని ముద్రగడ పద్మనాభం నిరసనలకు ఆందోళన చేపట్టారని, తునిలో భారీ బహిరంగ సభ జరిగిందన్నారు. సభ తర్వాత రైల్వే ట్రాక్పై రత్నాచల్ ఎక్స్ప్రెస్ తగలబడిందని వెల్లడించారు. రైలును కాపులే తగలబెట్టారని, అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. కొడుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఎందుకు ఈ కక్ష నాకు అర్థం కాలేదు. తుల్లో దహనం జరిగింది, నేరం రుజువు కాలేదు, 40 మంది కేసు కొట్టేసింది. ఆ రోజునే ఈనాడులో కూడా కేసు కొట్టేసినప్పుడు కూడా చాలా వ్యంగ్యంగా, చాలా కక్షగా ఐటమ్ వేశారు. ఆ రోజునే నేను చెప్పాను, ఎందుకు మీ కడుపు మంట రామోజీరావు గారు కేసు కొట్టేస్తే రుజువు కాకపోతే అని. ఇవాళ మళ్ళీ ఈ జీవో రిలీజ్ చేసి మళ్ళీ దీన్ని తోడి ఎవరి మీద కక్ష తీసుకోవాలని, ముద్రగడ పద్మనాభం గారి మీద కక్ష తీసుకోవాలని. ముద్రగడ పద్మనాభం గారు ఒక్కడు కాదని మనం చేస్తున్నాం. కాపు ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఇట్ ఈస్ అవర్ సెంటిమెంట్. నువ్వు మమ్మల్ని గోకావు, మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లో నీకు ఇస్తామని నువ్వు చేయలేదు. ఉద్యమం చేశారు, కక్ష కట్టావు, అయిపోయింది, అవన్నీ మర్చిపోయారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో పళ్ళేలు కొట్టిన వాళ్ళకి, తుని వెళ్ళడానికి ప్రయత్నం చేసిన వారికి అందరి మీద కేసులు పెట్టారు. ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కాపు సోదరులందరి మీద, ఉద్యమకారుల మీద కేసు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 18/3/2020 జీవో ఆర్టీ నెంబర్ 312 కింద కేసులు మొత్తాన్ని డ్రాప్ చేశారు. కేసులన్నీ కూడా. నువ్వేమో కేసు మళ్ళీ కొట్టేసి తిరగదోడుతున్నావు. ఏంటికి కక్ష నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం న్యాయస్థానంలో విచారణ జరిగి సాక్ష్యాధారాలు లేవని ఎక్విటల్ ఇచ్చినటువంటి కేసును మళ్ళా అపీల్ చేయాలని జీవో ఇచ్చారు. వాట్ ఈస్ దిస్? ఏమిటి కక్ష చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాల. కాపు సమాజం మీద నువ్వు ఎందుకు కక్ష పడుతున్నావో, ఎందుకు ఈ రకమైనటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నావో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.